బోలో జుబాన్ కేసరి అంటూ విమల్ ఇలాచి యాడ్స్ చేసిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. యాలకుల పేరుతో పరోక్షంగా నిషేధిత పాన్ మసాలా బ్రాండ్ ని ప్రచారం చేస్తున్నారంటూ షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్ కి మహారాష్ట్ర FDA షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఈ ప్రకటనల్ని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. విమల్ ఇలాచి యాడ్ వివాదంలో బాలీవుడ్ హీరోలకు గట్టి షాక్ తగిలింది. పేరుకే యాలకుల ప్రమోషన్ గానీ వాస్తవానికి మహారాష్ట్రలో బ్యాన్ చేస్తున్న విమల్ పాన్ మసాలా బ్రాండ్ ను ప్రజల మెదళ్లోకి చొప్పించే ప్రయత్నమేనంటోంది మహారాష్ట్ర FDA. అందుకే షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు 9 పేజీల సుదీర్ఘ షోకాజ్ నోటీసులు పంపించారు. మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఆహార పదార్థాల ప్రకటనలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం నేరం. ఈ ప్రకటనలో ఉపయోగించిన రంగులు, డైలాగులు, బ్రాండ్ లోగో అన్ని కూడా నిషేధిత గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తుల బ్రాండ్ ఐడెంటిటీని పెంపొందించేలా ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మహారాష్ట్రలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2012 నుంచే గుట్కా, తంబాకు, నికోటిన్ ఆధారిత పాన్ మసాలాలపై నిషేధం అమలవుతోంది. కానీ ఇలాంటి సరోగేట్ యాడ్స్ ద్వారా కంపెనీలు తమ బ్రాండ్ వాల్యూని కాపాడుకుంటూ యువతను వ్యసనాల వైపు ఆకర్షిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో 2022లో కూడా ఇదే బ్రాండ్ ప్రకటనలో నటించినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అక్షయ్ కుమార్ బహిరంగ క్షమాపణలు చెప్పి ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు. అయినా సరే మిగతా హీరోలు ఈ ప్రచారాన్ని కొనసాగించడంపై ఇప్పుడు అధికారులు సీరియస్ అయ్యారు. అధికారులు ఇచ్చిన నోటీసుల్లో కొన్ని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. వెంటనే ప్రకటనల ప్రచారాల నుంచి తప్పుకోవాలి. తమ అధికారిక సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి ఈ కంటెంట్ ను తొలగించాలి. ప్రకటనల ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలి. ఈ యాడ్ లో నటించడానికి ముందు ప్రొడక్ట్ గురించి ఎలాంటి పరిశోధన చేశారో 15 రోజుల్లోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలి. వినియోగదారుల రక్షణ చట్టాల ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తే సెలబ్రిటీపై 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు గరిష్టంగా 3 ఏళ్ల పాటు ఎలాంటి ప్రకటనలోనూ నటించకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. ఈ నోటీసుల కాపీలను కేంద్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ, ఫసాయికి, సెంట్రల్ కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ అథారిటీ CCPA కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఏది ఏమైనా కేవలం డబ్బు కోసం కోట్లాది మంది అభిమానులున్న స్టార్ హీరోలు ఇలాంటి హానికరమైన నిషేధిత ఉత్పత్తులను వేరే పేరుతో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర FDA ఇచ్చిన 15 రోజుల గడువులోగా షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ ఎలాంటి వివరణ ఇస్తారో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.